చేరువచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుని నామాన్ని స్మరిస్తూ, దేవా మీరు మాతో మాట్లాడండి అని దేవుని అడుగుతూ దేవుని వాక్యాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు నాయన. సమస్తమైన విషయాల్లో మీరు మాకు సహాయం చేస్తూ మా ఆత్మీయ జీవితాన్ని కడుతూ మాకున్న లోటుపాట్లు సరిచేస్తూ నాయన మీరు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన ఇదిగో మీ యొక్క సన్నిధానంలో చేరి నీ వాక్యాన్ని పరిశీలిస్తూ ఉండగా మా జీవితాలతో మీరు మాట్లాడండి. ఎవరైతే ఆశ కలిగి ఎదురు చూస్తూ నీ మాటల కోసం చూస్తూ ఉన్నారో వారి హృదయాలు తృప్తిపరచండి, సమాధానం దయచేయండి. మీరే మాతో ఉండి నడిపించి ఏమాత్రము అపవాది గలిబిలి చేయక మీ కృప ద్వారా నడిపించమని ప్రార్థిస్తూ మీరే మీ సహాయాన్ని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చేర్చుకోమని క్రీస్తు వారి పేట ఈ చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకొని ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి 4వ వచనం, మొదటి నుంచి 4వ వచనం చూద్దాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. నీవు దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణలుగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే దేవుని మాట మన జీవితానికి, ఆయన ఉపదేశము మన బ్రతుకుకు ఎంతగానో ఉపయోగపడేది. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉపదేశాన్ని మరవద్దంటున్నాడు. ఏంటంటే దేవుని మాట వింటే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన బ్రతుకు ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని నడిపించగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. అందుకే దేవుని మాట వినడం అనే పనిని, ఆ స్థితిని మనం ఏమని అనొచ్చో తెలుసా? విధేయత అనొచ్చు. మన గత వారం శుక్రవారం కొన్ని మాటలు మనం విన్నాం. మనిషి దేవుని పట్ల ఏముండాలి? విధేయత ఉండాలి. లోకంలో చూస్తే తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉండాల్సిన తీరేంటి? విధేయత. విధేయత చూపని పిల్లలను తల్లిదండ్రులు ఏమంటారు? ఏమండి, పిల్లలు ఉన్నారనుకోండి, వృద్ధాప్యంలో కానీ మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ మనల్ని చూడలేదనుకోండి, వాళ్ళ తర్వాత ఆస్తి పంచుకోవడానికి వచ్చారనుకోండి, అప్పుడు ఏమంటారు? వాళ్ళు ఏమంటారంటే తల్లిదండ్రుల ముందు, మరి నన్ను చూడలేదురా, వీడికి నా ఆస్తిలో భాగం ఇవ్వడానికి నాకు ఇష్టం లేదని దాన్ని రాసేస్తారు వేరే వాళ్ళకి. అవునా? అలా చేసిన వాళ్ళు కోకొళ్ళలో, దేశంలో, ప్రపంచంలో. అంటే విధేయత చూపని పిల్లలను తల్లిదండ్రులే ఇష్టపడలే. విధేయత చూపని స్కూల్లో చదువుతున్న చిన్నారులను లేకపోతే విద్యార్థులను మాస్టర్ ఇష్టపడ్డావు, అధ్యాపకుడు ఇష్టపడరండి. అవునా? మంచిగా చదివితే చెప్పిన మాట వింటూ ఉంటే ఒకవేళ వాడికి వచ్చినా రాకపోయినా జాగ్రత్తగా విన్నాడు అనుకోండి, జాగ్రత్తగా కూర్చున్నాడు అనుకోండి, విధేయత చూపేవాడిని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రులై ఉండొచ్చు, అటు అధ్యాపకులై ఉండొచ్చు, ఇంకా లోకంలో ఇంకా ఉద్యోగస్తుల విషయంలో చూడండి. ఉద్యోగం చేస్తున్న పై అధికారి మీద మనం వినయం కలిగి విధేయత కలిగి బ్రతికామనుకోండి, ఆ అధికారి మన మీద మంచి అభిప్రాయం కలిగి మనల్ని జాగ్రత్తగా చూసుకునే ఆలోచనలు మనం చూస్తూ ఉంటాం.
అంటే మనిషికి విధేయత అనేది ప్రాముఖ్యమైనది. ఇది మెయిన్. విధేయత అనేది ప్రాముఖ్యమైనది. అది లోకంలోనూ అవసరమే, దేవుని యందు కూడా అవసరమే. లోకంలో లేదనుకోండి విధేయత, ఎలా ఉంటాం? మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో మనం కనుక్కోవడానికే, మనం ఊహించడానికే మనకి అర్థం కాని స్థితిలోనికి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే విధేయత అనేది ప్రాముఖ్యమైనది మనిషికి. అందుకే దేవుడు అంటాడు చూడండి, ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట, అది మేలే కానీ కీడే కానీ మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయులమగుదుము. చెప్పిన మాట వింటాం. ఎవరైతే భక్తుడితో మాట్లాడుతున్నారు ఇక్కడ పెద్దలు, అక్కడ ఉన్న సంఘం, లేకపోతే ఆనాటి సమాజం, ఇదిగో నీ ద్వారా దేవుడు మాకు మేలు కానీ కీడు కానీ ఏదైతే చెప్తాడో అది మేము తప్పనిసరిగా ఆ మాటకి విధేయులవుతాం. ఏంటి, నాకు నువ్వు చెప్పడం ఏంటి, దేవుడు ఇలా చెప్పడం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇలా అడగం. అంటే విధేయతను వ్యతిరేకించే స్థితిలోనికి మేము వెళ్ళిపోం. అది ఏం చేసినా మాకు మేలు కలిగినా కీడు కలిగినా దేవుడి పట్ల వాళ్ళు అంటున్నారు. అంటే మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో కీడులు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో బాధలు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు వెంటనే ఎవరినంటామో తెలుసా? ఎవరినంటాం? దేవుణ్ణి. ఎందుకు? ఆయన ఒక్కడే తయారుగా ఉన్నాడు కాబట్టి. అంతేనా? అంటే ఒక నిజంగా ఏమని అన్నాడు అనుకోండి, వెంటనే లాగిపెట్టి ఒక గోపు మీద కొట్టే వ్యక్తిని వెళ్ళి ఎవరో అడగలేరు. దేవుడు సైలెంట్గా ఉన్నాడు కదా, ఏం చేయట్లే కదా. ఒకవేళ తిట్టినా ఆయన ఏమి వెంటనే రెస్పాండ్ అయ్యి నీ మీదకి ఏ పెద్ద అనారోగ్యం తెచ్చి మరణం తెచ్చేసో చేయడు. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి నీ ఇష్టానుసారంగా మనం మాట్లాడుతున్నారు, విధేయత చూపించట్లా. కానీ అలాంటి వారంటే దేవునికి ఇష్టం లేదు. ఇక్కడ ఎలా మాట్లాడుతారో ఈ భక్తులు, లేకపోతే ఆయన పిల్లలుగా పిలువబడుతున్నవారు, వీళ్ళు ఎలా మాట్లాడతారు చూడండి. అది కీడే కానీ మేలే కానీ. ఏమంటే దేవుడు మనతో ఉంటే మేలే జరగాల, ఇంక కీడు జరగకూడదా? ఉదాహరణకి ఆలోచిద్దాం. మేలే జరగాలి, కీడే ఎంచకూడదు అనుకుంటే మరణం అనేది మన జీవితానికి కీడుగా ఎంచుకుంటామా, మేలుగా ఎంచుకుంటామా? చెప్పాలి. మేలుగా ఎంచుతున్నామా? ప్రజలు కీడుగా ఎంచుకుంటున్నారు. దాన్ని, మరణాన్ని కీడుగానే ఎంచుకుంటున్నారు కదా. మరి ఆ కీడును తప్పించుకోగలిగే మానవుడు ఎవరైనా ఉన్నారా లోకంలో? ఎవరూ లేరండి. ఎంత శక్తి గలవాడైనా, జ్ఞానవంతుడైనా, డబ్బు కలిగినోడు ఎవరు లేరు. అలాంటి ఆ కీడు మన జీవితంలో వస్తుందా రాదా? అబ్బా ఎన్ని చేసినానండి, ఎంత ఆరోగ్య పరిస్థితులు పాటించినా, ఎంత ఆహారం మంచి పదార్థాలు తిన్నా, ఏం చేసినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకి ఎదుర్కొంటుంది మరణం. మరి క్రైస్తవుల్లో కూడా మరణాలు రావట్లేదంటే క్రైస్తవుల్లో కూడా మరణాలు వస్తున్నాయి. దేవుడు నమ్మిన వారిలో, దేవుడు నమ్మని వారిలో ఉన్నాయి, దేవుడు నమ్మిన వారిలో కూడా ఉన్నాయి. అందుకే అంటే దేవుడు ఇచ్చిన రీతి ఏంటంటే నీకు మరణం నేను ఇచ్చేశాను. ఎందుకని? ఒకసారి జరిగిన తప్పిదం దేవుడు దాన్ని తప్పుగా ఎంచి వాళ్ళు మాట వినందున ఎవరు? మొదటి ఆదాము అవ్వలు వాళ్ళు చేసిన ఒక్క ఆజ్ఞాతిక్రమానికి మరణము లోకంలోకి వచ్చింది. ఆ మరణాన్ని ప్రతి మనిషికి అది వర్తింపజేసేసాడు దేవుడు. ఎందుకు? ఆ మరణాన్ని ఇచ్చినప్పుడు కూడా దేవుడు మనం వదలలేదు. ఆయన విధేయులైన వారి పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ ఏంటో తెలుసా? మరణం అయిపోయిన తర్వాత కూడా విడవడు. అది అర్థం కాక లోకం ఏముందండి, ఆయన ఓ దేవుడే, ఈయన ఓ దేవుడే అనుకున్నట్టుగా వెళ్ళిపోతుంది. ఈయనకున్న ప్రత్యేకత, క్రీస్తుకున్న సామర్థ్యము, దేవునికున్న నిజదేవునికున్న శక్తి ప్రజలకు కనపట్ల. మనిషికి ఎలా ఉండాలంటే ఇప్పటికిప్పుడు కనబడిపోవాలి, మనకి ఇప్పటికిప్పుడు తెలిసిపోవాలి.
అవునా? ఉన్న పలంగా సంపన్నుడైపోవడం, ఉన్న పలంగా పెద్ద జాబ్ వచ్చేయాలి. నువ్వు చదివి కష్టపడి జాబ్ తెచ్చుకోవా? ఆఫ్టర్ ఆల్ ఒక ప్యూన్ ఉద్యోగం కోసమే కొన్ని లక్షల మంది అప్లికేషన్లు పెట్టున్నారు ఈ రోజుని. మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళకే దొరకట్లేదు కదా చిన్న ఉద్యోగం. మరి నిన్ను ఎలా ఉన్నతంగా ఒకసారి అయిపోతావు కష్టపడకుండా? ఆలోచించండి. అలాగే దేవుడు ప్రతి విషయంలో కూడా మనల్ని పరీక్షిస్తాడు. మనం ఉన్నతమైన లోకాన్ని ఇవ్వాలంటే ఈ లోకాన్ని జయించి రావాలి. అదే మనకి ఈ లోకంలో పరీక్ష. ఇదేం చెప్తున్నాడంటే ఇక్కడ బ్రతకడంలో విధేయత కలిగి బ్రతకాలి. అది ఎలాంటి పరిస్థితి మన జీవితంలో ఎదురైనా. చూడండి, కీర్తన గ్రంథం 81వ అధ్యాయం అదే మాట మరి భక్తుడు చెప్తున్నారు. చూడండి, కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల, ఇశ్రాయేలు నా మాటలు అనుసరించిన యెడల ఎంత మేలు. ఏం చేస్తాడు మేలు? చూడండి, ఆయన మాటలు వింటేనంట మేలు అంట. ఎవరి మాటలు వింటే? దేవుని మాటలు వింటే. ఆయన అంటున్నాడు దేవుని మాట వింటే మేలు. ఆయన ఏ మేలు చేస్తాడంట? కింద చదవండి. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన యెడల ఎంత మేలు. ఏంట మేలు అంటే, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. అంటే దేవునికి లొంగడం ద్వారా మనకు విరోధులు ఎవరున్నారండి? ఒకవేళ మన విధేయులు అయితే అనగదొక్కడానికి మనం అంటాం, నాకెవరు విరోధులు లేరమ్మా, నాకెవరు విరోధులు లేరండి. నాకెవరు ఉంటారండి విరోధులు? వయసు అయిపోయింది, లేకపోతే నాకు శక్తి లేదు, నేను ఎవరిని కొట్టలేదు, ఎవరిని నా మీద దెబ్బలాట రావట్లేదు. ఈ విరోధం కాదు. నీ విరోధి ఎవరో తెలుసా? నీకు విరోధి ఎవరో? నిన్ను ఇక్కడ చంపేవాడు ఒక్కడే కాదు విరోధి. వాడు నాశనం చేసేసి నీ ఆత్మను నరకానికి పంపేస్తాడు. వాడికి వచ్చే లాభం ఏంటంటే వాడితో పాటు అనేక మంది ఉండాలి. అందరూ బాగుపడటం ఇష్టం లేదు. చాలామంది అంటారు చూడండి, బాగుపడేవారిని చూసి వార్చరంటారు చూడండి. వీడికి ఇంకా ఎక్కువ. ఎవరికి? సాతానుకు, అపరాధికి. ఏంటి? వార్చని స్థితి. వార్చని వారు ఉన్నారంటే వారు ఎవరి తాలూకా పిల్లలో తెలుసా? ఎవరు పిల్లలు అనబడతారో తెలుసా? సాత్వికులు ధన్యులు వారు, సాత్వికులు ధన్యులు వాళ్ళు పరలోకాన్ని స్వతంత్రించుకుందరు. దేవుని మాట వినేవారు ధన్యులు, లేకపోతే దేవుని పిల్లలు అనబడతారు, సమాధానపరచువారిని అంటారు కదా. మరి అసూయపడేవారిని ఎవరు పిల్లలు అనబడతారు? ఇంకెవరు? అసూయపడేవాడే. నేను ఒక్కడిని వెళ్ళిపోకూడదు, మొత్తం లోకంలో ఉన్న ప్రజలందరినీ తీసిపోవాలి ఆడి ప్లాను. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నాకు విధేయులుగా మీరు బ్రతికారనుకో, మీ విరోధి సాతాను ఉన్నాడు చూడండి, వాడిని త్రొక్కుతాను, అనగదొక్కేస్తాను. అనగదొక్కడం అంటే త్రొక్కడం వేరు, అనగదొక్కడం వేరు. అనగదొక్కడం అంటే లేవలేని స్థితిలోనికి పడవేయడం. త్రొక్కడం అంటే తొక్కుకుంటూ వెళ్ళిపోవడం. మామూలుగా ఆ తొక్కిన వాడని లెగ్గిలు తెస్తాడేమో. అనగదొక్కితే లేవలేరు. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు దేవుడు. అంటున్నాడు, మనమందరము దేవుడికి విధేయులుగా బ్రతికితే, విరోధులుగా మనం అయిపోయామనుకోండి, మన ఆత్మీయ జీవితం నాశనం అయిపోద్ది. విధేయులుగా బ్రతికామనుకోండి, దేవుడు మనకి సహాయం చేస్తాడు. అది ఏ విధమైన సహాయమైనా సరే, ఏదైనా మన ఆత్మీయ జీవితానికి సంబంధించవచ్చు, మన శరీరానికి సంబంధించిన పని అయి ఉండొచ్చు. ఏదైనా కానీ చేయగలిగే సామర్థ్యం, శక్తి దేవునిలో ఉందంట. అందుకే అంటున్నాడు, మీరు నాకు విధేయులై ఉండండి. లేకపోతే వినకపోతే ఏమవుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. జాగ్రత్త గమనించండి.
అంటే దేవునికి విరోధంగా మనం ఉన్నాము అని అనాలంటే, లేకపోతే దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాము అని అనుకోవాలంటే మనం దేని ప్రకారంగా బ్రతుకుతున్నట్టు? ఏ మనసు మనలో ఉంది? శరీరానుసారమైన మనస్సు. అందుకే శరీరానుసారమైన మనస్సు మనకి మరణాన్ని ఇచ్చేది. ఉదాహరణకి త్రాగుడంటే బాగా ఇష్టం, బాగా తాగుతున్నాం శరీరాన్ని ఆనందించుకోవడానికి, చేసుకోవడానికి, శరీరాన్ని మరిమరిచి చేసుకోవడానికి, శరీరాన్ని పాడు చేసుకోవడానికి, లేకపోతే మత్తులో ఏమీ తెలియకుండా స్థితిలోనికి తీసుకువెళ్ళిపోతున్నాం. ఏది? మద్యం. ఏం చేస్తుంది? మొదటగా మద్యానికి దోషులు చేస్తుంది, రెండవదిగా శరీరాన్ని పాడు చేస్తుంది. శరీరానుసారమైన మనస్సు ఏం పాడు చేస్తుంది? శరీరాన్ని పాడు చేస్తుంది. డబ్బు ఉందండి, ఉదాహరణకి మంచి ఉద్యోగం ఉంది, మొన్న మధ్యనే ఎక్కడో పెద్ద చేప పడిందంట. చేప అంటే తిమింగలాలు కాదండి, ఏమంటుంది అది? లంచం తీసుకునే చేప పడిందంట. కొన్ని కోట్లు, చిన్న జాబే, విఆర్ఓ ఇలాంటివి సంబంధించిన జాబే. కొన్ని కోట్లు కూడగట్టుకుని కూర్చున్నారు. ఏమైంది? శరీరం దాచుకో అన్నది. ఒక ఆయన అంటే అధికారాన్ని బాగా చూపించాడు, శక్తి ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బ్రతికాడు, అనారోగ్యం కలిగింది. అప్పుడు గుర్తొచ్చింది ప్రజల యొక్క బాధలేంటో. అంటే శరీరానుసారమైన ఊరక ఉప్పొంగజేస్తుంది. శరీరానుసారమైన మనస్సు మనల్ని పాడు చేయడానికి ఉంది. ఏ మనస్సును అంగీకరించి, ఏ మనస్సు ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు శరీరానుసారమైన మనస్సులు కలిగి ఉన్నావా, ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నావా? ఒకవేళ ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నావు అనుకోండి, శరీరమును ఆత్మను కూడా రక్షించుకోగలవు. శరీరానుసారమైన మనస్సు ఆత్మని పాడు చేసేద్ది, శరీరాన్ని కూడా పాడు చేసేద్ది. ఇంకా ఒక వ్యభిచారము, లోభము, దొంగతనము, ఏదైనా తీసుకోండి, ఏదైనా కానీ మన శరీరాన్ని పాడు చేయడానికి ఈ సంబంధించిన క్రియలన్నీ ఉన్నాయి. కానీ ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుంది? నిత్య జీవానికి నడిపిస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. అంటే విధేయులకు బ్రతికితే ఏ ప్రకారం మీరు ఉండరు? దేవునికి విధేయులుగా బ్రతికితే ఏ ప్రకారంగా మీరు బ్రతకరు? శరీరానుసారంగా బ్రతకరు. దేవునికి విధేయుడిగా బ్రతకడం అంటే శరీరానుసారమైన మనస్సు కాదు. దేవునికి విధేయులుగా బ్రతకడం అంటే శరీరాన్ని గెలిపించుకోవడం, సుఖపెట్టుకోవడం కాదు. ఆత్మానుసారమైన మనస్సు కలిగి బ్రతుకుతారు. దేవునికి ఇష్టలైన వారు, విధేయులైన వారు, దేవుని ప్రేమించేవారు. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. దేవుని మాటను విధేయత చూపిస్తే ఏం కలుగుతుంది? మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. అర్థమవుతుందా? ఆయన ఆజ్ఞలు గైకొనటం, విధేయత చూపించటం. విధేయత అంటే ఏంటి? గైకొనడం, నేర్చుకోవడం, చేయడం, ప్రవర్తించడం, బ్రతకడం అని అర్థం. విధేయత అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించడం అంట. అంటే మీరు దేవుని ప్రేమిస్తున్నారని ఉదాహరణగా మీ మనసులోనో మీ నోటి ద్వారానో మాట వస్తుందనుకో, మీరేం చేయాలి? హృదయానుసారంగా దేవుడు చెప్పిన మాటల ప్రకారం మీ బ్రతుకుండాలి. అలా లేకుండా మీరు నోట్లోంచి వచ్చిందనుకోండి, అదేమంటారు? దాన్ని ఏం మాటలు అంటారు? గాలి మాటలు. దేవుని ప్రేమించేవాడు గాలి మాటలు చెప్పి బ్రతకడం. దేవుని ప్రేమించేవాడు గాలి మాటలతో తన హృదయాన్ని మోసపుచ్చుకోవడం. మోసపుచ్చుకుంటున్నారు కదా చాలామంది. నేను దేవుడు అంటే ఇష్టమండి, నాకు చాలా ఇష్టమండి, ప్రేమ అండి దేవుడు అంటే. ఏంటి నీ మోసం అంతా? నువ్వు చేసుకుంటున్నావు. దేవుని ఇష్టపడితే దేవుని దగ్గర ఎందుకు ఉండవు? దేవుడు అంటే ఇష్టం ఉంటే దేవునికి దగ్గరికి ఎందుకు సమయానికి రాలేవు? దేవుడు అంటే ఇష్టమంటే దేవుడికి ఎందుకు సమయాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావు?
ఆలోచించండి. అంటే దేవుడంటే ఇది భక్తి సంపూర్ణమైన భక్తిగా ఎంచరు దేవుడు. సంపూర్ణమైన భక్తి ఏంటో తెలుసా? మీరు దేవుడిచ్చిన సమయాన్ని కనుగొనడం, దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకోవడం, దేవుడిచ్చిన సమయాన్ని అలవర్చుకోవడం. చాలామంది చూడండి, మన వరకు పక్క పెడితే చాలా సంఘాల్లో వాక్యాన్ని టైంకి రావడము, వాక్యం వినేసి వెళ్ళిపోవడము, పాటలు అంటే పర్వాలేదు ఇంకా పాటలే కదా, ఇదంతా ఏం చూపిస్తున్నామో తెలుసా? అంటే ఆ దేవుని సన్నిధానము ఆరాధన అంటే వాక్యం ఒకటే ఉండడం ఒకటే కాదు. మీకు తెలుసా? భోజనం చేయడం అంటే ఏంటండి? సరే, ఉదాహరణకు ఒక కూర వండడం అంటే ఏంటి? ఒక వంకాయ కూర వండుతుంది అనుకోండి, వంకాయ టమాటా ఉంటే సరిపోద్దా? కూర అయిపోద్దా? చెప్పాలి నాకు. సరే, భోజనం వండుకుంటున్నాం, ఆహారం రైసే వండుకుంటున్నాం. ఉట్టి రైస్ ఉంటే అన్నం వండగలరా మీరు? రైస్ ఒకటి ఉంటే అన్నం వండగలరా? ఏం కావాలి? నీరు కావాలి, దానికి సంబంధించిన పాత్ర కావాలి, కింద మంట కావాలి. ఇవన్నీ వస్తాయి కానీ రైస్ రాదు. అవునా? ఇవన్నీ వస్తాయి కానీ రైస్ రాదు. మరి అలాంటప్పుడు వాటిని చేసుకోవడానికే నీకు ఇన్ని పర్టికులర్ నీకు అర్థమవుతున్నప్పుడు, మరి దేవుని ఆరాధించడానికి, దేవుని మాట వినడానికి మాత్రం వచ్చేస్తాను, పాటలు నాకు అవసరం లేదనుకోవటం ఏంటి అర్థం? అంటే నువ్వు రుచికరమైన ఆహారాన్ని నువ్వు ఆస్వాదించట్లేదు. నీకేముండదు అప్పుడు? ఆత్మ సంబంధమైన జీవం ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? ఆరాధన అంటే వాక్యం ఒకటే కాదండి. దేవుని నమ్ముకోవడం, వినడం, లేకపోతే దేవుని ఫాలో అవ్వడం అంటే ఓన్లీ వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదండి. ప్రార్థన మొదటి నుంచి ఆఖరి ప్రార్థన వరకు కూర్చుని దేవుని దగ్గరను మనం విన్నవించుకోవడం. ఏమో ఏ సమయంలో దేవుడిని ఎలా టచ్ చేస్తాడో మాటల ద్వారా, ఏ పాట ద్వారా నీ హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడో ఏం తెలుసు. నాకు పాట పాడాం. ఏం పాట అది? లాస్ట్లో ఆరాధన పాటకు ముందు, ఎవరికి ఎవరో ఈ లోకంలో చివరికి యేసు అంటే అర్థం ఏంటి? ఎవరికి వారిగానే బ్రతికేస్తున్నారు. చివరికి ఆఖరికి పరలోకంలో ఉండేది యేసు ఒక్కరేనేమో మనం ఈ పరిస్థితులు చూస్తుంటే. ఆ పాట భావం అది. ఈ పాట అర్థమైతే, ఆ పాట పాడుతున్నప్పుడు ఆ పాట అర్థమైంది అనుకోండి, మనం కొంతైనా మార్పు పొందాలనిపిస్తుంది. రాదా? మీకు చెప్తున్నానా? మీకు చెప్తున్న మాట మీకే కాదు, నన్ను కూడా టచ్ చేస్తుంటుంది. మీకు తెలియదు ఆ విషయం. మీకు చెప్తున్న మాట మీరు అనుకుంటున్నారు నాకు చెప్తున్నాడు ఏమనుకుంటున్నారు మీరు. మీకు చెప్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతుంటాడు ఒక్కోసారి, మీకు తెలియదు. అంటే ప్రతి సందర్భాన్ని దేవుడు వినియోగించుకుంటాడు ఆయన సన్నిధానంలో ఉంటే. అదే విధేయత అండి, అదే విధేయత. దేవునికి సమయం ఇవ్వడమే విధేయత. ఏదో నీకు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయడమో, నీకు అవసరం వచ్చినప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్ళటమో, నీకు అవసరం వచ్చినప్పుడు పాట పాడటమో ఇది కాదండి దేవుని ఆరాధన, విధేయత అంటే. నువ్వు దేవునికి సమయం ఎంత ఇస్తున్నావు? ఏ విషయంలో చూసుకోండి, మనం ప్రతిదానికి సమయం ఇస్తున్నాం. మొన్ననే ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. 1813 పోల్చుకుంటే ఇప్పటికీ మనుషులు దేనితో సహవాసం ఎక్కువ చేస్తున్నారని గణాంకాలు ఉంటాయి కదా, వాటిని చూశాను నేను. అది షేర్ చేశాను కూడా వాట్సాప్ స్టేటస్గా. ఏమైంది తెలుసా? అప్పుడు 3వ స్థానంలో ఉండే కుటుంబాలతో కూర్చునే స్థానం ఏది? మనుషులు ఎక్కువ గడిపే ఎక్కడ ఎవరో ఎక్కువగా గడుపుతున్నారు అనేది. ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి దాంట్లో. ఫ్రెండ్స్, బంధువులు, లేకపోతే కుటుంబస్తులు, భార్య, పిల్లలు, ఇలా ఉన్నాయి వరుసగా. అవి సంవత్సరం ఎలా మారుతూ వచ్చినాయో చూపించాడు. ఆఖరికి వచ్చినప్పుడు ఇప్పుడు సహవాసం దేనిది అయిపోయింది తెలుసా? ఇవన్నిటికంటే కింద ఒకటి ఉన్నది, అసలు జీరోలో ఉన్నది. అది ఏంటది? ఆన్లైన్ నెట్వర్క్, ఫోన్స్. 1900 చిల్లర, అదే 1900 సంవత్సరం సందర్భంలో ఇప్పుడు అది అసలు కనబట్ల, ఒక్క పాయింట్ కూడా లేదు. అప్పుడు నెట్టే లేదు. ఇప్పుడు చూస్తే ఇవన్నీ కిందకి వెళ్ళిపోయినాయి. చర్చిలో గడిపే సమయం ఎంత, దేవునితో గడిపే సమయం ఎంత, ఇవన్నీ కాల్కులేషన్ చేసుకుంటే ఇవన్నీ కిందకి వెళ్ళిపోయిందండి.
ఈ ఈ 20 దాటేటప్పటికి మొట్టమొదటి స్థానంలోకి వెళ్ళిపోయింది ఆన్లైన్ సహవాసం. అంటే విధేయత, ఎక్కువ సమయం గడిపేయటం. ఆలోచించండి ప్రియులారా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మీరు ఆలోచించండి. నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నారనుకోండి, తప్పనిసరిగా మీ జీవితాన్ని మార్చుకోగలరండి. మనిషికున్న గొప్ప మనసు ఏంటో తెలుసా? మనిషికున్న గొప్ప తీరేంటో తెలుసా? మనిషికున్న మంచి స్థానం ఏంటో తెలుసా? మనసు మార్చుకోవడం. చెడుగా కాదండి, చెడుగా కాదు, మంచిగా. దేవుడు ఏదైతే హెచ్చరిక చేస్తున్నాడో నా ఆత్మీయ జీవితాన్ని నేను ఈరోజు మార్చుకుంటాను. దేవుడు ఏదైతే నాతో మాట్లాడుతున్నాడో నా పరిస్థితుల్లో, నా బ్రతుకులో నేను మార్చుకుంటాను ఇక్కడి నుంచైనా అని స్థితి కలిగి బ్రతకడమేనండి విధేయత చూపించడం అంటే. విధేయత చూపిన వారు ఎలాంటి స్థానాన్నైనా పొందుకోగలరు. దేవునికి విధేయత చూపిన వాడు ఎక్కడికైనా వెళ్ళగలడు. ఇది నా మాట కాదు, దేవుని మాటే. ఎలాంటి గొప్ప స్థానాన్నైనా పొందుకోగలడు, ఎలాంటి గొప్ప కార్యాలైనా చూడగలడు. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి సువార్త ఒకసారి ద్వితీయోపదేశకాండం ముందు చూసుకుని తర్వాత అక్కడికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకున్నప్పుడు అక్కడికి వద్దామే. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 10వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై. అంటే ఎవరికి? ఎవరో ప్రేమించేవాళ్ళు. ప్రేమించడం అంటే ఇంతకుముందు చదివాం కదండి, ఆజ్ఞలు కొనుక్కుంటారు. ఆజ్ఞలు ఎవరు గైకుంటారు? విధేయత కలిగిన వాడు. అవునా? లింక్ అండి, ఒకదానికొకటి లింక్ ఉంటుంది. దేవుని వాక్యం ఏది డివైడ్ చేయడం సరిపోం మనం. ఒకటి చేసి ఇంకోటి చేయట్లేదండి అంటే కుదరదు. అది లింక్ అడుగుతాడు దేవుడు. మీరు వాట్సాప్ లింక్ అది అడిగేది, దేవుడు వాక్యానుసారమైన లింక్ అడుగుతాడు. నువ్వు ఎలా ఉంటున్నావు ప్రతిదాన్ని అడుగుతాడు. ఇక్కడ అంటున్నాడు, మీరు దీవెన పొందుకోవాలంటే, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలంటే మొదట మీకు ఏముండాలో తెలుసా? విధేయత. అంటే ఆజ్ఞను గైకొనడం, విధేయత చూపించడం. వారు ఏం పొందుకుంటారంట? దీవెన పొందుకుంటారంట, ఆశీర్వాదం పొందుకుంటారంట. మనందరికీ అవసరమై ఉంది అది. అవసరమా? ఇష్టమేనా? ఆశీర్వాదం ఇష్టమేనా? మీ అందరికీ ఇష్టమా లేదా అమ్మా? అందరికి ఇష్టమే కదా. మరి ఏం చేయాలి మనం? మనకు ఆశీర్వాదం ఇష్టమైనప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? చదవండి అమ్మ మళ్ళీ అన్నమాట. ఆయన ప్రేమించాలంట. ఆయన ప్రేమించడం అంటే ఏంటి? మళ్ళీ అదే, నన్ను ప్రేమించడం అంటే నా ఆజ్ఞలు గైకొనడం. గైకొనడం అంటే వినటం అని అనుకోకండి. గైకొనడం అంటే వినడం కాదు, విని ప్రవర్తించడం. వినడం బాటు ప్రవర్తించడం కూడా వస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఆ వచనానికి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త. ఏం పొందుకుంటారంటే దీవెనలు పొందుకుంటారు, ఆశీర్వాదం పొందుకోగలుగుతారు. చూడండి మాట చూడండి, 14వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త. విజయం పొందుకోగలమండి. దేవుణ్ణి మనం విధేయత చూపిస్తే మనం విజయం వస్తుంది. అది ఏ విజయమో చెప్తున్నాడు చూడండి, ఎలాంటిదైనా సరే. వారు ఇక్కడ మన వద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేవని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అమ్మా, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండనని జ్ఞానులకు ఆజ్ఞాపించెను. యేసుక్రీస్తు వారు ఎవరో? సాక్షాత్తు దేవుడు, అంతే కదా. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు సువార్తను ప్రకటిస్తున్న సందర్భాల్లో 5,000 మంది కూర్చున్నారండి. 5,000 మంది. మనం ఎంతమంది కూర్చున్నాం? మనం ఎంతమంది? మహా అయితే 20 మంది కూడా లేవు. 5,000, ఒక 20 మందికి భోజనం పెట్టాలంటే 30 తిప్పలు పడతాం మనం అంటే ఆలోచిస్తే. ఆయనకున్న శక్తి సామర్థ్యాలు, ఆయనకున్న జ్ఞానము, ఆయనకున్న ఆ దైవత్వం యొక్క లక్షణం చూడండి. 5,000 మందిని
5 రెట్లు 2 చేపలు ఉంటే కూర్చోండి మీరు తినడానికి అంటున్నాడు. మనం ఏం చేస్తాం? 10 చాక్లెట్లు పెట్టుకొచ్చాను అనుకోండి, మీకు చాక్లెట్ పంచి పెడతానండి మీ అంటే బాగుంటుంది మీతోటి, కూర్చోండి అమ్మా చాక్లెట్లు పెడతాను అని 10 ఉన్నాయనుకోండి నా దగ్గర. కానీ దేవుడు ఏమి ఇవ్వగలడు తెలుసా? సమృద్ధిని ఇవ్వగలడు. తక్కువలో కూడా నీకేమి ఇవ్వగలడు? సమృద్ధిని ఇవ్వగలడు. అంటే నువ్వు సాధించగలవు విజయం. దేవుని యందు విధేయత చూపిస్తే అప్పుడు శిష్యులు ఏం చేశారు? చెప్పాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళు పొచ్చుపెట్టండి ఏమున్నాయంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అదేంటి ప్రభువా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, వీళ్ళందరూ కూర్చోమంటున్నాం అని అన్నాడికి వచ్చినాయారా? కానీ అనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు, కానీ దేవుడు అడగలా. కూర్చునే వాళ్ళు ఇదేంటి వీళ్ళేమో ఏమీ లేవన్నారు, ఈయనేమో కూర్చోండి అంటున్నాడు, 5,000 మంది ఉన్నావు ఇక్కడ, ఏం పెడతావు నువ్వు కూర్చోటకి, టైం అయిపోయింది, మేము వెళ్ళి కొనుక్కుంటా వదిలేచ్చు కదా మాకు అని అంటలలో ఏం చూపించారు? ఆయన మాటకి విధేయత చూపించారు. వంచారు తల, వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే తిన్న తర్వాత అంట మిగిలిన గంపలు ఎత్తారంట. రొట్టె ముక్కల్లో గంపలు ఎత్తితే ఎన్నైనాయి? 12 గంపలు మిగిలిపోయినాయి. ఎంతమంది కొట్టిస్తే ఎన్ని? 5 రొట్టెలు 2 చిన్న చేపలు, కూర అన్నం అనుకోండి. మనకి మన 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 ప్రాంత పరిస్థితులకి, మనకున్న మన స్థితులకి మనం ఏం తింటామంటే మన ప్రాంతాల బట్టి ఆహారం రైసు కర్రీ తింటాం. వాళ్ళు ఎలా తింటారు? రొట్టె వాటితో పాటు ఏదో కూరలు అనమాట. ఏమండి ఎంత వండాలి ఒక 5,000 మంది కంటే? ఉదాహరణకి ఆయన శక్తి సామర్థ్యాలు మీకు చూపించడానికి, ఆయన మాట వినేవారిని ఆయన చేసే కార్యాన్ని చూపించడానికి ఆయన ఒక గొప్ప కార్యాన్ని చూపిస్తున్నాడు అక్కడ. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అని అడగలా దేవుణ్ణి. ఎప్పుడైనా సరే మీ సందర్భాల్లో మీ జీవితాల్లో ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, ఏంటి అని అడగొద్దు దేవుణ్ణి. దేవుడు చేస్తాడని నమ్మండి, ప్రార్థన చేయండి. నువ్వు ఎక్కడ చేస్తావయ్యా అన్న భావంలో మీరు ఉండొద్దు. దేవుడు నాకు చేయగలరని శక్తితో ప్రార్థన చేయండి, విన్నపం చేయండి. మీరు పొందుకున్నారనే స్థితిలో విన్నపం చేయండి, తప్పనిసరిగా మీరు పొందుకుంటారు. ఇది దేవుడు చెప్తున్న మాట అండి. అంటే ఆ మాటకు అర్థమేంటో తెలుసా? మీరేం చేస్తున్నట్టు? మొదటగా విధేయత చూపించాలి. విధేయత చూపిస్తే ఏమొస్తుందో తెలుసా? విజయం వస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నేను అవిశ్వాసులతో నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? ఏమండే అవిశ్వాసులతో ఏం చేయకూడదు. నిజంగా మనం కూడా దేవుడు ఏం చేయగలడు అనే భావన కలిగిన వారితో మనం సహవాసం చేసామనుకోండి, మన జీవితం కూడా ఎలా పాడైపోతుంది తెలుసా? దేవుడు ఏం చేయగలండి అనే స్థితిలోకి వెళ్ళిపోతాం. అంటే మనం ఎవరితో సహవాసం చేయాలంట? దేవుడి సహవాసం కలిగిన వ్యక్తులతోటే. అదే సంఘం. సంఘంలో కూడా చాలామంది అవిశ్వాసులు ఉంటారు తెలుసా మీకు? సంఘంలో కూడా చాలామంది అవిశ్వాసులు ఉంటారు తెలుసా? ఒక చోట అంటమ్మా ఒక ఆయన ఒక పని చేయడానికి ముందుకెళ్ళాడంట. అప్పుడు చాలామంది వస్తున్నారంట ఏదో తీసుకుందామని. చెప్తున్నాను, వినాలి జాగ్రత్తగా. ఇవి అయితే బాగా వింటారు, కథలు అయితే బాగా వింటారు. నేనేం కథ చెప్పట్లేదు, కథ ఏం చెప్పట్లే, మీ నిద్ర పోకూడదామని చెప్తున్నాను. ఒక ఆయన లేదు, ఏమీ లేదు. ఇక్కడ వాక్యం వినండి. నేను చెప్పేది ఏంటి? తీండా మాట మళ్ళీ కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక చీనమ్మ మాట చదవండి మళ్ళీ. 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుండా ఏమవుతాం? ఒకవేళ జోడుగా ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం. అవిశ్వాసులతో తిరిగి బ్రతకమనుకోండి, ఈ కల్పనా కథలు, లోకంలో ఉన్న ఆశలు ఇవన్నీ మన మీద ప్రభావం చేస్తాయి. అవి పోయి పంతులు గారు ఇలా చెప్పారు, ఏంటది? ఎవరు చెప్పారు నీకు? మరి విధేయత ఎవరికి? ఎవరి మాట విధేయత ఇచ్చేస్తున్నావు?
దేవునికి ఇస్తున్నావా? దేవుడు అన్నాడు, నువ్వు లోకంలో ఉన్న వాటి మీద నువ్వు ఆ ప్రభావంతో నువ్వు బ్రతకవయ్యా, నేను ఇచ్చే జీవనం బట్టి బ్రతుకుతున్నావు అన్నాడు దేవుడు. మరి ఇక్కడ వాస్తు తేడా ఉంది, అందుకని తేడా వచ్చింది అంటున్నాం. మనకి ఇలా ముందెళ్తేనే ఎదురొస్తేనే ఇది జరుగుతుంది అంటున్నాం. లేకపోతే ఇలాంటి సందర్భాలు ఏదైనా గమనించుకోండి. ఏ విశ్వాసంలో ఉన్నాం మనం, ఏ విశ్వాసంలో ఉన్నాం, అది ఏంటి ఆ విశ్వాసంలో బ్రతుకుతున్నారు మీరు? క్రైస్తవ విశ్వాసం, క్రీస్తు విశ్వాసంలో ఉన్నారమ్మా మీరు? నేను అడిగేది అది. మీరే విశ్వాసంలో ఉన్నారో? క్రీస్తు విశ్వాసంలో ఉన్నామని చెప్పండి అమ్మా, అంతేనా? మీ విశ్వాసానికి కర్త ఎవరు చెప్పండి. నోట్లోంచి మాట్లాడలేదు అవిశ్వాసంలో ఉన్నామండి అంటే మాత్రం బాగా చేస్తుంది, ఇది మాత్రం చెప్పలేకపోతున్నారు. అంటే ఏది పోలైపోతున్నట్టు ఎక్కువ, అబ్బా మాకు అదే ఎక్కువ బాగున్నట్టుందండి, అలా ఉంది మన మనసు. నిజం ఒప్పుకోలేకపోతున్నాం చూడండి. నిజం ఒప్పుకోవడానికి కూడా భయమే. అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ మాట. దేవుడు అంటున్నాడు, మీ అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. ఏం చేస్తారో మీరు అలా ఉంటే? మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటారు. అలాగే అవిధేయత కలిగి దేవుని మాటకి బ్రతుకుతారు. విధేయత కలిగి బ్రతికితే మీకు ఏమొస్తుంది? విజయం వస్తుంది. ఆనాడు ఆ ప్రజలు అలాగే పొందుకున్నారు. ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. ఎవరికి? ఇశ్రాయేల్. అయినా కూడా అవిధేయులండి, వ్యర్థులండి. ఒకసారి ఒక మాట చూడండి, ఒక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 19వ వచనం. నీళ్ళు చదవండి మాట. ఈ అరణ్యంలో దేవుని భోజనము సిద్ధపరచగలరా దేవుడు అనుచు. ఎవరు? ఎంతమంది? సుమారుగా యుద్ధ చేయగలిగే సామర్థ్యంగా 20 సంవత్సరాలు పై వయసు కలిగిన వారు 6 లక్షల కంటే ఎక్కువ మంది బయలుదేరిన వారు. ఇంతకుముందు 40 అన్నట్టున్నాను, క్షమించండి. 6 లక్షల కంటే పైన మంది ఏంటి? ఓన్లీ యుద్ధం చేయగలిగిన వారు. మరి పిల్లలు, తల్లులు, ఆడవాళ్ళని, వృద్ధులు లెక్క పెట్టలే. అర్థమవుతుందా? అయితే ఎంత ఉన్నారో మీరు లెక్కేసుకోవచ్చు. మన లెక్కల్లో అయితే అది లేదు, మనకి ఇవ్వలే. అంటే మీరు ఆలోచించారు, వాళ్ళందరూ ఏమంటున్నారు అరణ్యంలో? ఎక్కడ పెడతాడు భోజనం మనకి? మరి వాళ్ళకున్న విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు క్వశ్చన్ లేదు. ఏం చూశారు? విజయం చూశారు. కానీ ఇక్కడ క్వశ్చన్ వేశారు. విజయం జరిగింది కానీ వాళ్ళు ఏమైపోయారో తెలుసా? నాశనం అయిపోయారు. చదవన్నమాట కీర్తన గ్రంథము 78, 19 వచ్చిన 20 వచ్చిన చూడండి. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇవ్వగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. తర్వాత ఏం చేసి? యాకోబు సంతతి దహించి వేయుటకు అగ్ని రాజేశను. చాలామంది చనిపోయారండి అక్కడ అరణ్యంలో ఆ టైంలో. ఎందుకు? అవిధేయులైనందుకు. విధేయత చూపిస్తే ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు నీకు సహాయం చేస్తాడో, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయో, అలాగే అవిధేయతతో మీకు ఏమొస్తుందో తెలుసా? నాశనం చేకూర్చుకుంటా. ఇశ్రాయేల్ చేసింది అదే. మనం ఇంకా ముందుకు వెళ్తే చాలా పెద్ద పాట ఇంకా ఉందండి, చెప్తాను మీకు. అవిధేయతతో మాత్రం ప్రమాదకరం. విధేయతతో ఎంత విజయం ఉందో దేవుని దగ్గర, అవిధేయతతో అంతకంటే ప్రమాదం ఉంది. పొందుకుంటాం, ఆస్తులు వస్తాయి, అన్నీ వస్తాయి, అన్నీ సంపాదించేస్తాం ఈ లోకంలో. కానీ ఏమవుతాం? లాస్ట్కి నాశనం అయిపోతాం. చూడండి, వాళ్ళకి ఆహారం ఇచ్చేసాడు, పళ్ళ సందులో ఉందంట. ఇంకా ఆ మాంసం తింటున్నా పళ్ళ సందులో వండుకుంటారు కదా, అలా ఉందంట. వెంటనే దేవుడికి ఉగ్రత వచ్చి కొంతమంది చనిపోయారని రాసిపడింది బైబిల్లో. అంటే ఆహారం నిండిపోయింది, నీకు సంతోషం వచ్చేసినట్టు ఉంటుంది. కానీ నీ జీవితం చాలామంది అంటారు వాళ్ళే బాగున్నారండి. ఎవరో దేవుణ్ణి నమ్మకుండా
దేవుణ్ణి ఆశ్రయించకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళే బాగున్నారండి. నీ మాట నీ పై నుంచి వస్తుంది, వాళ్ళ పై రూపాన్ని చూసి వస్తుంది. వాళ్ళ పై రూపాన్ని బట్టి నీకు ఈ మాట వస్తుంది. నీ ఆత్మీయంగా నీవు దేవుడిచ్చిన జ్ఞానంతో ఆలోచించి చూడు. అలాంటి వారు చరిత్రలో ఈరోజు లేకుండా పోయారండి. కుటుంబాలుగా కొనసాగుతున్న ఈ జీవితాలు, బ్రతుకులు మనం ఏదో ఒకరు చనిపోతే పోయిందిలే అనుకునేది కాదు. కుటుంబమే దీనమైన స్థితిలోకి వెళ్ళిపోకూడదు. దేవుడు అది కోరుతున్నాడు. నీ విధేయత నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. నువ్వు పిల్లలకు నేర్పవనుకోండి, వాళ్ళు కూడా ఎలా బ్రతుకుతారు? విధేయులుగా బ్రతుకుతారు. నీకే లేదనుకోండి విధేయత, నీ పిల్లలకి ఏం రాదు విధేయత, నీకు శాపం వస్తుంది. తర్వాత నీ సంతతికి అలా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడే మన పక్షాన దేవుడు ఉంటాడు. మనకేమిస్తాడంటే విజయం ఇస్తాడు. ఇంకొక మాట కూడా చూద్దామా? యోహాను సువార్త 11వ అధ్యాయం మరొక విజయం చూపిస్తానే. ఇంకొక విజయాన్ని కూడా ఆనాటి భక్తులు చూశారు. చూడండి, 11వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అయితే యేసు, మీరు నమ్మిన యెడల దేవుని మహిమను చూతురని నేను మీతో చెప్పలేదా? ఎందుకు? ఎవరు నమ్మాలి? ఏం నమ్మాలి? ఏం నమ్మడం? ఆయన చెప్పిన మాటని నమ్మాలి, విధేయత చూపించాలి. జరిగితే ఏమంటున్నావు? అయ్య బాబోయ్, ఏంటి ఇలాంటి కార్యాలు జరిగినాయా? నీకు తెలియట్లా దేవుని యొక్క శక్తి. ఇప్పుడు నువ్వు కొలుస్తున్నా, నువ్వు ప్రార్థిస్తున్నా, నువ్వు అడుగుతున్న దేవుడు ఏదో చిన్నగా ఆలోచిస్తున్నావు ఆయన్ని. మొన్న చెప్పాను శుక్రవారం, గుర్తుందా మీకు? భూమిని తీసుకెళ్ళి ఏ ఆధారం లేకుండా గాలిలో నిలబెట్టుకోవడం లేదండి ఆయన. మనం ఇలా ఇదిగోండి ఇది పెడితే కానీ ఈ క్లాత్ నిలబడలే, ఆ ఆధారం ఉంటే కానీ ఈ క్లాత్ నిలబట్టలేదు ఇక్కడ, అవునా? ఈ స్లాబ్ పైన ఈ గోడలు ఉంటే కానీ స్లాబ్ నిలబట్టలే. మరి భూమిని, సూర్యుడిని, చంద్ర నక్షత్రాదులను ఆకాశంలో ఎవరు నిలబెట్టారు? ఏ ఆధారం పెట్టారు? బేస్మెంట్ ఏంటి వాటికి? నువ్వు ఇల్లు ఎక్కడ కట్టుకుంటావు? పునాది కట్టి ఇల్లు కడతావు. అలాంటి ఇల్లు నిలబడుతుందని చెప్తున్నాం కదా. మరి ఆయన ఎక్కడ వేసాడు పునాది? ఎక్కడేసాడండి ఈ భూమికి పునాది? ఎక్కడుందండి? శూన్యంలో వేలాడుతుంది. పోనీ ఆగుందంటే ఇది అక్కడ నిలబడే ఉంది, గాలి వేస్తుంటే ఊగుతుంది అంతే, ఇదేం తిరగదు. ఈ గోడ ఏమీ మారదు. కానీ ఈ గోడ ఇవన్నీ కలిగిన ఈ భూమి మాత్రం గంటకి 1000 కంటే ఎక్కువ కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ ఉంది. మనకి ఏం తెలియట్లేదు. అర్థమవుతుందా? ఆయనకున్న శక్తి అంటే నువ్వు నమ్మిన నీకు తెలియజేయబడుతున్న దేవుని శక్తి అంత గొప్పది. ఆయనకు విధేయులు అవడానికి ఎందుకు నీకు ఇంకా ఆలోచన? ఆయన నమ్ముకోవడానికి ఇంకా ఎందుకు నీకు ఆలోచనలు లేకపోతే అనుమానాలు? ఆలోచించారు ప్రియులారా, అవునా? మనం అందరం నమ్మాం కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళండి. కానీ నమ్మినా కూడా కొన్ని సందర్భాల్లో ఇంకా బలహీనమైన ఘటాలుగా మనుషులు కనబడుతున్నారు దేవుని ఎదుట. ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడండి. ఆత్మ సంబంధమైన ఫలాల్ని దేవుడు కోరుకుంటున్నాడండి. ఫలాలు కనపట్లే. ఆత్మ సంబంధమైన జీవితం దేవుని సన్నిధానంలో కనపట్లేదు, దేవుని మాట దగ్గర కనపట్లేదు. అదే ఆలోచిస్తున్నాడు దేవుడు. చదవండి 11వ అధ్యాయం 40వ వచనం యోహాను సువార్త. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదని ఆమెతో నేను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడండి యేసుక్రీస్తు వారు. ఇంకా లాజరు లేపబడలా. పోనీ యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు దూతలు వచ్చి అలా గెంటాయా అంటే అక్కడ దూతలు కూడా గెంటలేదు వచ్చి సమాధి రాయిని. ఎవరు గెంటారు? శిష్యులే. రాయిని తొలగించన్నాడు, శిష్యులు గెంటారు. గెంటిన తర్వాత దేవుడు వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్నారు, తండ్రి,
నువ్వు నాకు నా మనవి వింటున్నావని నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటే అక్కడ కార్యము జరగకుండానే ఏం చేస్తున్నాడు ఈయన? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నీ జీవితంలో కూడా ఏదైనా జరగాలని నువ్వు ఆశిస్తున్నావు అనుకోండి, జరగక ముందే కృతజ్ఞత చెల్లించు. ఏం పొందుకుంటావు? నువ్వు అనుకున్న దానికి దేవుడికి ఇష్టమైతే తప్పనిసరిగా నీకు ఇవ్వగలుగుతాడు. అమ్మా వినాలి ఏంటమ్మా? దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నీ జీవితంలో ఏ మేలైతే కలగాలని నువ్వు అనుకుంటున్నావో అది జరిగినట్టుగా జరగకముందే నువ్వు కృతజ్ఞత చెల్లించు, నువ్వు పొందుకుంటావు. ఇది యేసుక్రీస్తు వారి ద్వారా మనకు నేర్పుతున్న పాఠం. ఆయన జరిగింది అక్కడ. వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. లాజరు ఏదో ప్రసాద్ గారినో సురేష్ గారిని పిలిచినట్టు ఆ పక్కన ఉన్నాడు అనుకోండి, ఇలాగా అంటే సురేష్ గారు వెళ్ళరండి అన్నట్టుగా, లాజరు లేచిరా అంటున్నాడు అంతే. సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనకున్న శక్తి ఏంటండి? వాళ్ళందరూ విధేయత చూపించి ఏం చేశారు? 3 రోజులు అయిపోయిందా, కుళ్ళిపోయి ఉంటాడు ఇప్పటికి అని అన్నారా? తీకి కొంపు కొట్టేది బాబాయ్ తీకు అని అన్నారా? వెంటనే ఆయన రాయి తొలగించండి అంటే వెంటనే తొలగించారు. వచ్చి ఏం చూశారు? ఈరోజు సంఘానికి అడ్డుబండ రాయ ఎవరో తెలుసా? కొంతమంది మనుషులు. సంఘాల్లో రాకుండా, సంఘానికి రాకుండా వాళ్ళ అడ్డుబండ్లుగా వారే ఉంటున్నారు. ఇంకా తెరవబట్ల హృదయం ఎక్కడ కనబడుతుందండి అద్భుతం? ఇంకా తెరవబడలేదు హృదయం. అక్కడ ఎలా అయితే రాడు తొలగింపబడిందో సమాధి ముందు, అలాంటి రాడు నీ హృదయంలో పెట్టేసుకున్నావు. ఇంకా ఈ హృదయం తెరుచుకోకుండా ఎక్కడ చేసేది కార్యం దేవుడు? కృతజ్ఞత ఎక్కడ చెల్లిస్తున్నావు నువ్వు? ఎక్కడ దేవునికి ప్రాధేయపడుతున్నావు నీకు ఇవ్వడానికి? లేదు. కానీ మనకు అన్నీ చేసేయాలి, ముందు అయిపోవాలి మనకి. అప్పుడు ఎప్పుడో చెప్తాం అదే గుర్తుంటే. ఏమంటారు? ఏరు దాటిన తర్వాత అలాంటి మనుషులు మనం, అలాంటి మనస్తత్వం కలిగిన వారు కొంతమంది, అందరూ కాదు. కానీ దేవుడు విధేయత అనేది మొదటి నుంచి చూపిస్తూ కృతజ్ఞత కలిగిన భావాన్ని దేవుడు అంగీకరిస్తాడు. అలాంటి వారికి మేలు, అలాంటి ఉన్నతమైన స్థానాలు దేవుడు ఇవ్వగలుగుతాడు. ఈ మాటలు మనం వింటుంటే మనకు అర్థమవుతుంది. అవునా? మీతోటే కాదు, నాతో కూడా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. దేవుడు మనకి చేయాల్సిన మేలు, అన్ని మేలు ఆయన చేయగల శక్తి సామర్థ్యుడు అండి ఆయన. ఎక్కడండి మనం చూపించే విధేయత? మీ అంటే మళ్ళీ బాధపడతారేమో, నాతో సహా. మనం చూపించే విధేయత ఎక్కడుంది? ఆయన కోరిన విధంగా. మనం చూపించాల్సిన విధేయత ఎలా చూపిస్తున్నాం? ఇక్కడ వాక్యం చదువుతున్నామే, నేర్చుకుంటున్నామే, ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడని తెలుసుకుంటున్నామే. ఎక్కడుందండి మనకి ఇలాంటిది? ఎందుకు మనం గెలవలేకపోతున్నాం? మనకు సహాయకుడు ఒక ఆయన ఉన్నాడు గెలవలేకుండా ఉండడానికి. ఎవరండి? ఎవరు మనకు సహాయకుడు? ఎవరు బాగా చేసేవాడు మనల్ని పాడు చేయడానికి? ఆయన పేరు మాత్రం వచ్చేది మొదట మనమే. మన సహాయకుడిగా మనమే ఉంటున్నాం. ఎందుకు? మన శరీరం మనల్ని ఏం చేస్తుంది? అబ్బాయి ఈ రోజుకి ఏమో అవసరం లేదు, పెద్ద ఏమి ఉండి అయిపోతావు, నువ్వు వెళ్ళకపోతే ఈరోజు ఏమన్నా ఆగిపోద్దండి ఆరాధన. లేటుకి వెళ్తే మాత్రం ఏమన్నా ఆగిపోద్దా? ఏం చేస్తున్నారు? అయ్యి బాబు ఇంత ఏర్లై పారిపోతుంది రక్తం, నేను ఎలా వెళ్ళను సంఘానికి అనే పరిస్థితి కూడా లేదు. అలా ఉందా మన పరిస్థితి? ఎందుకు అడ్డబండగా ఉండిపోతున్నామో తెలుసా? మన హృదయాన్ని తెరిచి చూడలేకపోతున్నాం. దేవుడు చేసే మేలుని మన చేత్తో, మన హృదయంతో పట్టుకోలేకపోతున్నాం. అలాంటి జీవితాలకి ఏం చేస్తారండి మేలు? దేవుడు ఎలా చేయగలరండి? ఆత్మ సంబంధమైన మేలు వివేచించే స్థానానికే వెళ్ళలేదు ఇంకా మీరు. ఇంకా శరీర సంబంధమైన విషయాల్లోనే, పాలు తాగే విషయాల్లోనే ఉన్నారంటాడు కదా పౌలు గారు. అలాగే ఉన్నాయి ఈరోజు సంఘాలు. శరీర సంబంధమైన మేలులో పొందుకోలేకపోతున్నారు, ఇంకా ఆత్మ సంబంధమైన మేలు చెప్తున్నారు. మీకు ఏం అర్థమవుద్ది? చూడండి, ఆలోచించండి. అందుకే అంటున్నాడు, మీరు నాకు స్థానం ఇస్తే, నా మాటకి విధేయత చూపిస్తే మీ జీవితాల్లో ఏం జరుగుతుంది? కార్యం. చూడండి, మరొక మాట చూద్దామే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా
దిక్కులేని పిల్లలను ఆదుకొనుట. ఏంటండి మనం చేయాల్సిన పనులు ఏంటి? మనం చేయాల్సిన కార్యాలు ఏంటి? సంఘాలు చేయాల్సిన కార్యాలు ఏంటి? ఇవన్నీ పక్కకు పెట్టేసి సభలో పెద్ద సభలు పెడుతున్నాం. ఎంత ఖర్చు అవుతుంది? కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది, పట్టుకొచ్చి ఇచ్చేయండి. పెద్ద మీటింగ్ పెడుతుంది. ఒక ఆయన అంటున్నాడు మొన్న, సౌండ్ సిస్టానికి ఆ షెడ్కినంట 60 లక్షలు ఖరీదైందంట. ఎందుకండి? ఎంతమంది రక్షించావయ్యా? యేసుక్రీస్తు వారు వచ్చి నిలబడిన తర్వాత వీళ్ళు చనిపోయి నిలబడ్డారు అనుకోండి, ఆ రోజు 60 లక్షలు పెట్టి నువ్వు పెట్టావు కదా, లేకపోతే 15 లక్షలు పెట్టావు, 10 లక్షలు పెట్టావు, ఎంతమంది రక్షింపబడ్డారు? వాళ్ళు ఏరి అని అడిగితే, ఒకవేళ నిజంగా ఆ ఇన్స్పిరేషన్తో ఏమన్నా అప్పటికప్పుడు ఏమన్నా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నా ఆ టైంకి ఉన్నారో లేదో, ఏరే అంటే ఎవరో కనపట్టలేదు. ముందు ఈ నుంచి ఉన్నాడు ఆయన, యేసుక్రీస్తు వారు ఎదురుగా నుంచాడు. ఏరయ్యా నువ్వు రక్షించిన వాళ్ళు అంత ఖర్చు పెట్టావు కదా, ఎవరు సొమ్ము? పోని దేవుని పేరట జరుగుతున్న సొమ్ము ఏం ఉపయోగించావు? అక్కడ డీజే లైట్లు, డిస్కో లైట్లు. ఆలోచించండి. ఏమన్నా అవి లేకపోతే ఎవరు రావట్లేదండి? ఏం రావట్లేదు? అవి లేకపోతే ఎవరు రావట్లేదు? ఏ లేకపోతే డిస్కో లైట్లు, సౌండ్ సిస్టంలో, డిజిటల్లో. నిజంగా అయితే యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తున్నప్పుడు 5,000 మంది వచ్చారు. మరి ఏం డిస్కోలు పెట్టాడో ఆయన, ఏం లైట్లు పెట్టాడో, ఎలా హంబింగ్లు లేకపోతే డీజేలు డుబ్బు డుబ్బుమంట ఏం పెట్టాడో? ఏమి లేదే. స్వచ్ఛమైన నీతిని బ్రతికించగలిగిన, ఈ ఆత్మను బ్రతికించగలిగిన న్యాయమైన మాట చెప్పాడండి. ఆ మాట చెప్తే ఎవరైనా ఎక్కడైనా రక్షింపగలరు, రక్షణ పొందగలరు. నిజమా కాదా చెప్పండి? వీళ్ళందరూ ముందు చెత్తలండి అక్కడ. కానీ సంఘానికి దేవుడు చెప్తుంది, నువ్వు అనేక మందిని ఆదుకో. కొంతమంది మిషనరీలు చేసినవి అయ్యానండి. నిజంగా దేవుని మాటను ఎలా చేశారండి వాళ్ళు. నిజంగా వాళ్ళని చూస్తే అండి, వాళ్ళు చేసిన ప్రక్రియలు అవన్నీ చూస్తే నిజంగా దేవుని మాటని వాళ్ళు విన్నారు. వాళ్ళు వినటం అంటే ఏం చేశారు తెలుసా? విధేయత చూపించారు. అవునా? ఇలాంటి భక్తులు ఎంతోమంది అండి. మన దేశమే కాదు, ప్రపంచమంతా తిరిగి దేవుని మాటను చెబుతూ వాళ్ళకి సహకరించి వారిని ప్రోత్సహించి బలపరిచిన వారు అనేక మంది క్రైస్తవ మిషనరీలు. మన దేశమే కాదండి, ఇంకా 3 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో కూడా తిరిగారు. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఎవరుంటారో తెలుసా? క్రైస్తవుడు ఉండకుండా పోడు. ఇది దేవుని మాట, దేవుడే నేను చెప్పాడు. అందుకే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ప్రకటింపబడుతుంది. ఈ రోజుకి ప్రకటింపబడుతుంది. నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి దేవుని మాట ప్రకారమే జరిగిపోద్ది. అయితే మన కోసం దేవుడు చెప్తున్న మాట, నీ జీవితం, నీ బ్రతుకు ఎలా ఉంది? దేవుడంటే విధేయతతో ఉన్నావా? లేదంటే అవిధేయుడిగానే నీ జీవితం కొనసాగిపోతుందా? నీ క్రైస్తవ జీవితం మళ్ళీ ఏం పేరుంది మనకి? క్రైస్తవులము అనే పేరుంది. ఇలా ఇంకా అలాగే బ్రతుకుతున్నావా? విధేయత చూపించి దేవుడు ఇస్తున్న మేలు, బాహ్య సంబంధమైన మేలు ఒక్కటే దేవుడు ఇచ్చేదని అనుకోవద్దు దయచేసి. బాహ్య సంబంధమైన మేలు దేవుడు ఇవ్వగలడు, కానీ అంతకంటే గొప్పవి ఆత్మ సంబంధమైన మేలులు. ఇవి పొందుకోవడానికి సిద్ధపడాలి. ఇవి పొందుకుంటూ మనం బయలుదేరాలి. ఇవి పొందుకుంటూ మనం దేవుణ్ణి మహింపరచాలండి. అవి ఆల్రెడీ మనకి దేవుడు ఇస్తూ ఉన్నారండి. ఇంత విలువైన మాట వినబడుతుందంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విలువ కాదు ఇది. ఏదో 4 గాలి మాటలు చెప్పి వెళ్ళిపోను అనుకోండి, మీరు కూడా విని వెళ్ళిపోరు అనుకోండి, మీకు ఉపయోగం లేదు, నాకు అంతకంటే ఉపయోగం లేదు, నాకు లాస్. ఇంకా ఎందుకని? మీరేం చెప్తున్నారో అవన్నింటినీ రాసుకుంటా అన్నాడు ఆయన. అందుకే బోధకులకి ఏముందంట? ఎవరికి? మాకు. ఇక్కడ నిలబడి మాట్లాడి ఎవరు మాట్లాడతారు అంటే, నేనేం చెప్తున్నానో అది రాసుకుంటాడు. ఇప్పుడు నేను చెప్తున్న మాట పరిశుద్ధాత్మ సంబంధంగా మీతో మాట్లాడింది అనుకోండి, మీలో ప్రవర్తన, మీ యొక్క విధేయత దేవుని యందు కనుపరచబడుతుంది. నేను చెప్పినా కూడా దేవుడు, అదే నేనంటే దేవుడు చెప్తున్నా కూడా మీరు వెళ్ళలేదనుకోండి, అవిధేయతతో మీరే పాడైపోతారు. అది నేనేం చేయలేను. అది మీరై ఉండొచ్చు, నేనై ఉండొచ్చు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. విధేయతో మీకు వచ్చేది విజయం. ఆ రోజు ఆహారం కొరకు వాళ్ళు విధేయత చూపించారు,
తిని సంతృప్తి పొంది వెళ్ళారు. తర్వాత లాజరు విషయంలో కూడా వాళ్ళు వెళ్ళి ఎందుకయ్యా అని అనకుండా, ఆపకుండా, కంపు కొడతాడు అని చెప్పకుండా చూపించారు. ఏం పొందుకున్నారు? విజయాన్ని పొందుకున్నారు. లాజరు తీసుకుని వెళ్ళారు. వెళ్తా ఒకరు లేకుండా వచ్చారు సమాధి దగ్గరికి. అక్కడ సమాధి నుంచి మరొక అతను తీసుకుని వెళ్ళారు. ఇది విజయం అండి. ఇంత గొప్ప సాక్షి సమూహం, ఇంత గొప్ప మాటలు, ఇంత గొప్ప దేవుని సంగతులు మన దగ్గర ఉండగా, ఈ దేవుని వాక్యాలు కనబడుతుండగా ఎందుకు మనం వెనకబడి చేస్తాం? ఎందుకు మనం వెనకబడిపోతున్నాం? ఆలోచించండి. దేవుడు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువు ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరము. శరీర సంబంధమైన సాధనం, ఎక్సర్సైజెస్ దేనికి ఉపయోగపడుతున్నాయి? వాడు బాగా ఎక్సర్సైజ్ చేస్తాడు, అందుకే ఫిట్గా ఉంది బాడీ. ఎంత శక్తి పనైనా చేసేస్తాడు. శరీర సంబంధమైన సాధకం పని చేస్తున్నాడు. శరీరం సాధకం చేస్తే ఈ శరీరం ఎంత అందంగానో శక్తివంతంగానో ఆరోగ్యవంతంగానో ఉంటుందో, ఆత్మ సంబంధమైన కూడా సాధకం మీరు చెయ్యాలి అని చెప్తున్నాడు ఈ మాట. ఏంటది? విధేయత. దేవుని మాట వినడం, చదవడం, నేర్చుకోవడం, మాట్లాడడం, దాన్ని పరిశీలించడం, ఇది సాధకం. ఎప్పుడో ఒకసారి విన్నాము వెళ్ళిపోయాము అని అనుకుంటే కాదు. ఆహారం వారానికి ఒకసారి తింటే సరిపోద్దని అని అనుకోం మనం. రోజుకు కూడా ఒకసారి తింటే సరిపోద్దని కూడా అనుకోం. పూటకి వీలైతే 1, కుదిరితే 2, ఒక్కోసారి 3 కూడా తినేవాళ్ళు ఉన్నారు. ఒక్కోసారి చూస్తుంటే ఇంత ఆహారం పెట్టేసుకున్నారు. చూస్తాక మనిషి సన్నగా ఉంటున్నాడండి. అదంతా లోపలికి ఎలా వెళ్ళిపోతుందో తెలియట్లేదు. పోలేండి, వాళ్ళకి దేవుడు అరుగుదల ఇచ్చుకునే శక్తి వాళ్ళకి ఇచ్చాడేమో, వదిలేండి. నేను మామూలుగా ఉదాహరణగా చెప్తున్నాను మీకు. అంత ఆహారం తినే అరిగించుకుంటున్నారే, మరి ఆత్మ సంబంధమైన ఆహారం ఏది మీకు? ఎక్కడ వెతుకుతున్నారు? ఫోన్ తీస్తే ఏమొస్తుంది? ఫోన్ తీస్తే అన్నీ షార్ట్లు, మెసేజ్లు. ఎప్పుడైనా అన్న మెసేజ్ చెప్పాడు ఒకసారి చూద్దామని ఎప్పుడైనా చూసారా? మనకి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా యూట్యూబ్లో అన్న చెప్పడు రాత్రి లాస్ట్ వారం నేను లేను, ప్రతి వారం మెసేజ్ పెడుతుంటాను నేను, కొంచెం లేట్ అయినా కానీ. ఎప్పుడైనా చూసారా? లేదు. ఎప్పుడైనా గత వారం ఏం చెప్పాడు అసలు అన్న చూద్దామా అంటుంటాడు కదా. నిన్న వారం ఇది చెప్పాను, ఈ వారం ఇది స్టార్ట్ చేస్తాను అంటుంటాడు కదా. అసలు అది ఏం చెప్పాడో చూద్దాం, ఈ వారం చెప్పి అసలు ఎప్పుడైనా చూసారండి? సురేష్ గారు చూసారా? ఒకసారి చూసారంట. ఫోన్లే ఒకసారి ఆహారం తిన్నారు ఆయన. అదండి ఆత్మీయంగా మనల్ని బలపరుచుకోవడం. దేవుని మాటలు ఎప్పుడైనా సరే వినబడుతున్నప్పుడు మనం హెచ్చరించుకుంటూ ఎక్సర్సైజ్ చేయాలి. వాక్యంతో, దేవుని మాటతో. అన్నం తిన్న వెంటనే పడుకోవద్దు. ఎందుకు? పొట్టొచ్చేద్ది, లేకపోతే అరగదు, ఇబ్బందులు వస్తాయి కదా. మరి వాక్యం పొద్దున్న లేచిన వెంటనే టీ మాత్రం తాగుతాం. దేవుని వాక్యం తీయడానికి, దేవుని వాక్యం చదవడానికి బాధ, ఇబ్బంది. టిఫిన్ తింటాం, దేవునికి ప్రార్థన చేయడానికి బాధ. సమయం లేదు, టైం లేదు. ఏం టైం లేదు? నీ టైంని ఎండ చేస్తే, నీ టైం ఎండ ఇచ్చేయడం అనుకోండి, మీకు ఏం పరిస్థితి? మన పరిస్థితి రేపే లేదు మన జీవితంలో. ఆయన ఎండ ఇచ్చేస్తే ఎండ అంతెందుకు, ఆకాశంలో ఉన్న సూర్యుని ఎండ ఎక్కువ తగిలితే తట్టుకోలేని స్థితులు మనవి, మంచు ఎక్కువ వస్తే తట్టుకోలేని స్థితులు మనవి, వర్షం వస్తే వరదల్లో కొట్టుకుపోయే స్థితి మనది. ఇలాంటి మనం ఏమంటున్నాం? దేవుని సమయాన్ని లెక్క పెట్టుకుంటున్నాం. జాగ్రత్త. ఏం లెక్క పెట్టుకున్నాడంట మీ విషయాల్లో? ఏం లెక్క పెట్టుకున్నాడు చెప్పండి. ఇలా జుట్టు పట్టుకోండి, లెక్క పెట్టి చెప్పండి. నాకు చెప్పగలరా? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నావని చెప్తున్నాడు ఆయన. అంత గొప్ప దేవుడు
మన దగ్గర ఉన్న ఆయన్ని వదిలేసి ఏంటేంటో పనులు, ఏదేదో కార్యక్రమాలు, దయచేసి అలా ఉండొద్దండి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితాన్ని హెచ్చరికగానే తీసుకోండి. అన్న తిడుతున్నాడో, ఇంకొకరు ఏదంటున్నారో ఇలా తీసుకో. దేవుని మాటని ఇప్పుడు తీసుకునుకోండి, మనల్ని మనమే పాడు చేసుకున్న వారు అవుతాం. ఎప్పుడు కూడా ఎవరో కూడా చీరని అగ్గిపల్లేసి చీర అంటించుకోరు కదా. మరుగుతున్న నూనెలు దూకుతారు ఎవరైనా? దూకరు కదా. అంతెందుకు, కొట్టుకుపోతున్న వరదలో కూడా దూకం కదా, కాళ్ళలో కూడా దూకం. ఒకవేళ ఈత రాకపోతే చచ్చిపోతామని భయం. మరి అలాంటప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని మీరు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? దేవుని మాట వినకుండా ఎందుకు పాడు చేసుకుంటున్నారు? దేవుని మాటను మీరు అవలంబించకుండా మీ ఆత్మీయ జీవితాన్ని ఎందుకు దేవుని వెనుక వెళ్ళనివ్వట్లేదు? అది తప్పెవరిదో తెలుసా? మనదే. దయచేసి గమనిద్దాం, ఆలోచిద్దాం, మన జీవితాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే మనిషి అనేవాడే మార్చుకునేవాడు, జంతువులు కాదు, జీవరాశులు కాదు. వాటికి లేని శక్తి జ్ఞానాల్లో ఎవరికి ఇచ్చాడు? మనిషికి ఇచ్చాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. గమనించుకుంటూ బ్రతుకుతారని, నేర్చుకుంటారని, మీరు ఇంకా దేవుల్లో సాగిపోతారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడు, మీ ఉన్నతమైన మాటలు, విలువ కలిగిన మీ మాటలు మేము ఆలోచించాం నాయన. నిజంగా మీరు మాతో మాట్లాడారని నమ్ముచూ ఉన్నాను. మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని సంధించారని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా సమస్త విషయాలు తెలిసిన దేవుడవు, సహాయం దయచేయండి తండ్రి. ఇలా ఆత్మ సంబంధమైన విషయాలతో మమ్మల్తో మాట్లాడుతూ మమ్మల్ని పోషించి బలపరిచి నడిపించి ఆత్మీయంగా మమ్మల్ని సంరక్షించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వినని పిల్లలందరి హృదయాల్లో బలపరిచి భద్రపరిచి ఉన్నతమైన లోకానికి వారు చేరుకునే స్థితిలో ఆత్మీయ జీవితాలు బలపరుచుకునే భాగ్యము, మీ యందు విధేయత తండ్రి, అలాంటి కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తూ సమస్త విషయాలు మీరు తోడై నడిపించమని ఈ చిన్న ప్రార్థన మీ పాదం చేర్చుకుంటూ క్రీస్తు వారి పేట చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందలండి.